అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, రోజులాగే ఆ రోజు కూడా శకుంతల, వసుంధరలు తమ వీధి చివరన ఉన్న పార్కులో కలుసుకున్నారు. పార్క్ అంతా ఓ 2 రౌండ్లు తిరిగి అలసిపోయి ఇద్దరూ పార్కు చివరగా ఉన్న ఒక బెంచ్‌పై కూర్చున్నారు. రోజూ వాళ్ళిద్దరూ కలుసుకుంది మొదలు, తిరిగి వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోయేవరకి గలగలా మాట్లాడే శకుంతల, ఆ రోజు ఏం మాట్లాడకుండా ముభావంగా ఉండటం గమనించిన వసుంధర, "శకుంతల, ఏమైంది? ఎప్పుడు లేంది ఈరోజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? ఏదైనా సమస్య?" అడిగింది వసుంధర. వసుంధర అడిగిన ప్రశ్నకి శకుంతల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మళ్ళీ అదే ప్రశ్న వేసింది వసుంధర. ఈసారి శకుంతల ఏం మాట్లాడకుండా కన్నీళ్ళు పెట్టుకుంది. ఏమైందంటే చెప్పకుండా, "ఏంటా కన్నీళ్ళు శకుంతల? నువ్వే అంటావు కదా, బాధలో ఉన్నప్పుడు దాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకుంటే మనసు తేలిక పడుతుందని. మరి నీ మనసులో ఉన్న బాధేంటో నాకు చెప్పొచ్చు కదా. నీ మనసు కూడా తేలిక పడుతుంది. మనం ఒకరికొకరం పరిచయమై 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు మన ఇద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలన్నింటినీ దాదాపు పంచుకున్నాం కదా. మరి నువ్విప్పుడు బాధపడుతున్న విషయం ఏదో నాతో చెప్పకూడదా?" అడిగింది వసుంధర. "ఈ మధ్య రోజు నా కోడలు నన్నంటున్న మాటలే. ఇంకాస్త శృతి మించి మీ అమ్మని ఏదైనా ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించండి అనేదాకా వచ్చింది. అది తలుచుకునే బాధపడుతున్నానంది శకుంతల. అందుకు వసుంధర, "ఓల్డేజ్ హోమ్‌లోనా? నీ కోడలికి మతేమైనా పోయిందా? అయినా నువ్వు ఇంట్లో ఉండటం వల్ల ఆమెకొచ్చిన ఇబ్బందేంటట? అత్తగారివే అయినా కన్నెత్తనేలా చూసుకుంటుంటే కళ్ళు మూసుకుపోయి నీ వెలివేంటో తెలియటం లేదు. ఈ విషయం తను నీతో సూటిగా చెప్పిందా? లేదా ఇంకెవరితోనో అంటుంటే నువ్వు విన్నావా? అందుకు నీ కొడుకు తన భార్యని లాగిపెట్టి ఒక దెబ్బ వేశాడా? లేక అందరి కొడుకులాగే భార్య తానా అంటే తందానా అన్నాడా?" అడిగింది వసుంధర. పాపం, వాడు మాత్రం ఏం చేయగలడు? ప్రతి విషయంలో భార్యకి నచ్చ చెప్పలేక, తను రాజీ పడలేక నరకం అనుభవిస్తున్నాడు. అదంతా చూస్తూ నేను బాధపడటం కంటే నా కోడలు అన్నట్టు ఓల్డేజ్ హోమ్‌కి వెళ్ళటం నయమనిపిస్తుంది అని శకుంతల మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. "ఊరుకో శకుంతల, ఇలా భయపడితే ఇలా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ఓ హైరాణ పడకుండా నిదానంగా ఆలోచించాలి. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది" అని ధైర్యం చెప్పింది వసుంధర. "ఏమో వసుంధర, నా సమస్యకి పరిష్కారం నేను వాళ్ళకి దూరంగా వెళ్ళటం అయితే వెళ్ళిపోతున్నాను. నా కారణంగా నా కొడుకు కోడల మధ్య మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు. అయినా నా వల్ల నా కోడలికి ఏం సమస్య వస్తుందని తను ఇలా నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావట్లేదు" అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంది శకుంతల. శకుంతల భర్త మూర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళకొక్కడే కొడుకు మాధవ్. పెళ్ళైన 7 సంవత్సరాలు పుట్టిన ఒక్కగానొక్క కొడుకని మాధవ్ని అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఉన్న ఒక్క కొడుకుని బాగా చదివించి ప్రయోజకుని చేయాలని కలలు కన్నారు శకుంతల మూర్తి దంపతులు. కలలు కన్నట్టుగానే మాధవ్ని ఇంజనీరింగ్ చదివించారు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కొడుక్కి పెళ్లి చేసేస్తే మా బాధ్యతలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అని మాధవ్ దగ్గర పెళ్లి ప్రస్తావన తేవడంతో మాధవ్, "నేను ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఓ అమ్మాయిని ప్రేమించానని, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని" చెప్పడంతో తన కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఒక్కగానొక్క కొడుకు మాధవ్ పెళ్లిని ఘనంగా జరిపించారు. శకుంతలకి ఆడపిల్ల లేకపోవడంతో కోడలు శ్రావణ్ణి కూతుర్లా చూసుకునేది. తనకిష్టమైనవన్నీ అడిగి తెలుసుకుని మరీ చేసి పెట్టేది. శ్రావణి కూడా ఉద్యోగం చేస్తుండడంతో శకుంతల్ని ఉదయాన్నే లేచి టిఫిన్లు చేసి కొడుకు కోడలికి లంచ్ బాక్సులు సిద్ధం చేసేది. శ్రావణి శకుంతల ఇద్దరు అత్తాకోడళ్ళ కాకుండా తల్లి కూతుళ్ళ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని అలా చూసి తండ్రి కొడుకులు చాలా సంతోషించేవాళ్ళు. ఓ రోజు మూర్తి తన భార్య శకుంతలతో, "శకుంతల, మనం బ్రతికున్నన్నాళ్ళు మన కుటుంబం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. కొడుకు కోడలికి వేరు కాపురం పెట్టాలనే ఆలోచన వల్ల వాళ్ళ మనసులో కూడా రాకూడదు. అలా ఉండాలంటే ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఒక్కగానొక్క కొడుకు, వాడు మన నుంచి దూరం అయితే నేను తట్టుకోలేను" అన్నాడు మూర్తి. "వాడి మీద మీకు మాత్రమే అంత ప్రేమ?
నాకు లేదా? నేను మాత్రం వాళ్ళు లేకుండా ఉండగలనా? అయినా మన మాధవ్ అందరిలాంటి వాడు కాదండి. అమ్మా నాన్నంటే వాడికి చాలా ప్రేమ, గౌరవం. మనల్ని వదిలేసి వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు? అనవసరమైన ఆలోచనతో మీ మనసు పాడు చేసుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేయకండి అంది శకుంతల. అందుకు మూర్తి, నేను ఏమన్నాను శకుంతల? అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నాను. అంతే కదా అన్నాడు. మాధవ్ శ్రావణికి పెళ్ళైన 6 నెలలకి శ్రావణి తల్లి కాపుతం తెలిసి అంతా చాలా సంతోషించారు. శ్రావణ్ణి పరీక్షించిన డాక్టర్ శ్రావణి తల్లి కాపుతుందని శుభవార్తతో పాటు శ్రావణికి నెల నిండే వరకు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పింది. డాక్టర్ చెప్పింది విన్నాక శ్రావణ్ణి వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తామంటే శకుంతల, నా కోడలికి డెలివరీ అయ్యేదాకా ఏ ఇబ్బంది లేకుండా నేనే చూసుకుంటాను, మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి కోడలికి నెల నిండి డెలివరీ అయ్యేదాకా కూడా శ్రావణ్ణి కాలు కింద పెట్టకుండా చూసుకుంది శకుంతల. శ్రావణికి బాబు పుట్టాడు. మనవడు పుట్టాడని శకుంతల, మూర్తిలు చాలా సంతోషించారు. శ్రావణి డెలివరీ అయిన నెల రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. మనవడి ఆలనా పాలన మొత్తం శకుంతల, మూర్తి దంపతులే చూసుకునేవారు. అలా కొంతకాలం సంతోషంగా గడిచిపోయి మాధవ్ కొడుకు దివ్యాంష్కి 3 సంవత్సరాలు పూర్తి కావడంతో స్కూల్లో జాయిన్ చేశారు. ఉదయం సాయంత్రం మూర్తి తన మనవణ్ణి స్కూల్లో దించి తీసుకొస్తుండేవాడు. రోజంతా మనవడు దివ్యాంశ పనులతోనే మూర్తి శకుంతలకు కాలక్షేపం అయ్యేది. అలా 5 సంవత్సరాలు గడిచాక మూర్తి అనారోగ్యంతో కాలం చేశాడు. తను చనిపోయే ముందు తన పేరున ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ భార్య శకుంతల పేరు మీద రాశాడు. మనవడి ముద్దు ముద్దు మాటలు, వాడి ఆలనా పాలన చూసుకోవడంలో శకుంతల భర్త పైన బాధ నుంచి త్వరగానే తేరుకుంది. ఎప్పట్లాగే మనవడు దివ్యాంశ్ చూసుకోవటం, ఇంటి పనులతో కాలం గడుపుతుంది శకుంతల. చిన్నప్పటి నుంచి మనవడిని తనే పెంచి పెద్ద చేయడంతో దివ్యాంశ్ నానమ్మతో చాలా చనువుగా ఉండేవాడు. తను ఎలా చెప్తాలని నడుచుకునేవాడు. ఎప్పుడూ లేంది కొద్ది రోజులుగా ఇదంతా గమనిస్తున్న శ్రావణికి కొడుకు పెరుగుతున్న కొద్దీ నా మాట వినకుండా వాళ్ళ నానమ్మ మాటే వింటున్నాడని తన అత్తగారు నా కొడుకు నాకు కాకుండా చేస్తున్న ఈర్ష్య, అసూయలు శ్రావణిలో రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. శ్రావణికి ఆఫీస్కి సెలవు దొరికినప్పుడు వంట చేసి కొడుకు పెడితే ఇదేం బాగలేదు, నాకు నానమ్మ చేస్తేనే నచ్చుతుంది అనేవాడు. కొడుకు రావటంతో శ్రావణికి విసుగొచ్చింది. ఓ రోజు శ్రావణి తన అత్తగారితో, ఏంటత్త ఈ వంటలు, ఎప్పుడు పాతకాలం వంటలే చేసి మాకు బోరు కొట్టేస్తున్నారు, ఇప్పటి వాళ్ళం ఇవన్నీ తినాలంటే మా వల్ల కావట్లేదు, ఇక నుంచి వంట నేనే చేస్తాను, మీరు ఇంకేమైనా పనుంటే చూసుకోండి అంది. ఆ రోజు నుంచి కోడలు చేసే వంటలు తినలేక, తనకి వద్దని చెప్పలేక శకుంతల్ని సర్దుకుంటూ వస్తుంది. శ్రావణి ఎప్పుడు లేంది అత్తగారు ఏ పని చేసినా వంకలు పెట్టడం నేర్చుకుంది. రోజు ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా అలా చేస్తుందేమో, ఆ తర్వాత ఇలా చేయడం తప్పని తనే తెలుసుకుంటుందిలే అనుకునేది శకుంతల. కానీ రాను రాను శ్రావణి ప్రవర్తన శకుంతలకి ఇబ్బందిగా మారింది. ఎందుకలా ప్రవర్తిస్తుందో తెలిసేది కాదు. 2-3 సార్లు ఇదంతా గమనించిన మాధవ్ శ్రావణికి నచ్చిచెప్పి చూశాడు. అయినా శ్రావణిలో ఎలాంటి మార్పు రాలేదు. అలా కొన్ని రోజులు గడిచాకో రోజు శ్రావణి తన కొడుకుని తన గదిలో పడుకోవడానికి రమ్మని పిలిస్తే, లేదు నేను నానమ్మ దగ్గరే పడుకుంటాను, నానమ్మైతే రోజు నాకు కథలు చెప్తూ పడుకోబెడుతుంది, నీ కథలు చెప్పడం రాదు కదా, అందుకని నేను నానమ్మ దగ్గరే పడుకుంటానని చెప్పడంతో శ్రావణికి కోపం వచ్చి తన గదిలోకి వెళ్ళి మాధవ్తో, చూస్తున్నారా నేను వాడిని ఇక్కడే పడుకోవడానికి రమ్మని పిలిస్తే ఎలా మొండికేస్తున్నాడో, అయినా వానని ఏం లాభం, వాడలా తయారు కావడానికి కారణమైనా మీ అమ్మని అనాలి, వాణ్ణి తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకుని నా నుంచి దూరం చేస్తుంది అంటూ భర్తతో చెప్పుకుంటూ కోపంతో రగిలిపోయింది శ్రావణి. శ్రావణి, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, వాణ్ణి మా అమ్మ కంట్రోల్ చేయడం ఏంటి, వాడు ఇంకా చంటిపిల్లని అనుకుంటున్నావా, 4th క్లాస్ చదువుతున్నాడు, చిన్నప్పటి నుంచి వాడు ఎక్కువగా అమ్మ దగ్గర పెరిగాడు కాబట్టి అమ్మతో వాడికి అటాచ్మెంట్ ఎక్కువైంది, అయినా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలీదా, వాళ్ళతో ఎవరు ప్రేమగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ వారిని దగ్గర తీసుకుంటారో వాళ్ళతోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు, చదువుకున్న దానివి అదంతా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే
నిన్నేమనాలో నాకర్థం కావట్లేదు అన్నాడు మాధవ్. భర్త మాటలకి శ్రావణి, అదంతా నాకేం తెలీదు. రాను రాను మీ అమ్మ చాదస్తాలతో, ఆవిడ చేష్టలతో నాకు విసుగొస్తుంది. ఇవన్నీ నేనింకా భరించలేను. మీ అమ్మనేదైనా ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించు మాధవ్. దివ్యాంష్ ఎలాగో పెద్దవయ్యాడయ్యాడు. రోజు మన ఆఫీస్‌లోకి వెళ్ళే సమయంలో వాడిని స్కూల్‌లో డ్రాప్ చేసి, ఇంటికొచ్చేటప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చుకుందాం అని చెప్పింది శ్రావణి. భార్య మాటలకి మాధవ్, శ్రావణి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? అమ్మని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించడం ఏంటి? అడిగాడు. అందుకు శ్రావణి, ఆవిడ ఇంట్లో ఉంటే నేను మనశ్శాంతిగా ఉండలేననిపిస్తుంది. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రావద్దంటే మీ అమ్మని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించడమే కరెక్ట్ అంది శ్రావణి. భార్య మాటలకి మాధవ్, శ్రావణి ఏదో అప్సెట్‌లో ఉండి ఇలా మాట్లాడుతుందనుకొని ఇప్పుడు నేనేం చెప్పినా తను అర్థం చేసుకునే పరిస్థితి లేదని, ఇప్పటికే లేట్ అయింది. ఇక పడుకో శ్రావణి. ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దామని మాధవ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. మనవడికి నచ్చచెప్పి కొడుకు కోడల దగ్గర పడుకోబెట్టడానికి వచ్చిన శకుంతల చెవిన ఈ మాటలు పడ్డంతో బాధతో తన గుండె బరువెక్కింది. అంటే శ్రావణి చెప్పినట్టు మాధవ్ నన్ను ఓల్డేజ్ హోమ్‌లో చేర్పిస్తాడా? ఇంతకాలం కొడుకు కోడలు నా మనవడు అందరూ ఉన్నారని సంతోషంగా కాలం గడుపుతున్న నేను ఇప్పుడు వీళ్ళందరికీ దూరంగా బ్రతకాల్సిందేనా? అయినా శ్రావణికి నేను ఏమన్నానని నా విషయంలో తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది? తన ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి కూతుర్లా చూసుకున్నానే కానీ అత్తగారిలా తన మీద ఏనాడైనా అజమాయిషి చూపించానా? అలాంటిది నా వల్ల తనకి ఏ ఇబ్బంది అయిందని ఇలా మాట్లాడుతుందంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మనవణ్ణి తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. దివ్యాంష్ని పడుకోబెడుతుంటే, నానమ్మ, ఈరోజు కథ చెప్పవా? అడిగాడు. అందుకు శకుంతల, ఇక మీదట రోజు నీ కథలు చెప్పడానికి ఈ నానమ్మ ఉండదు నాన్న. కథలు వినకుండానే నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి అని దుప్పటి కప్పి మనవణ్ణి పడుకోబెట్టి తాను కూడా పడుకుందామంటే ఆ రాత్రంతా శకుంతలకి ఇంతకీ నిద్ర రాలేదు. ఆ మరుసటి రోజు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ శకుంతల ముభావంగా ఉంది. రోజు సాయంత్రం మన్మడు స్కూల్ నుంచి రాగానే వీధి చివరన ఉండే పార్కుకి తీసుకెళ్లి ఆడిపిస్తూ ఉంటుంది. అలా 2 సంవత్సరాల క్రితం ఓ పార్కులో శకుంతలకి వసుంధర పరిచయమైంది. అప్పటినుంచి రోజు సాయంత్రం పార్కులో కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్ని ఒకరికొకరు చెప్పుకుంటారు. శకుంతల బాధ వెనుక కారణమేంటో తెలుసుకున్న వసుంధర, నిన్ను ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించాలనే ఆలోచన నీ కోడలిది కానీ కొడుకుది కాదు కదా శకుంతల. ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నీ కొడుకుపై నీకు నమ్మకం లేదా? అడిగింది వసుంధర. మాధవ్ అలా ఆలోచించడు. కానీ శ్రావణి ఒత్తిడి భరించలేక వాడు అందుకు సరే అని నన్ను ఏదైనా ఓల్డేజ్ హోమ్‌లో చేర్పిస్తే నా కొడుకుకి మనవడికి నేను దూరంగా ఉండలేను వసుంధర అంది శకుంతల. శకుంతల మాటలకి వసుంధర కాసేపు మౌనంగా ఉండి, అవును శకుంతల, మీ ఇల్లు ఎవరి పేరునుంది? అడిగింది. అందుకు శకుంతల, ఆయన పోతూ పోతూ ఇంటిని నా పేరు మీద రాశారు అంది. మరింకేంటి, నీ ఇంటి నుంచి నువ్వెలా బయటికి వెళ్ళిపోతావు? అంతలా నీతో కలిసి ఉండకపోతే వాళ్ళనే బయటికి వెళ్ళి వేరు కాపురం పెట్టుకోమని చెప్పు. అంతేకాని నీ ఇంటిని వదిలి నువ్వు వెళ్ళడం ఏంటి? నువ్వు ఇలా చెప్పి చూడు, ఆ తర్వాత వాళ్ళెలా నీ దారికి వస్తారో చూడు అంది వసుంధర. అందుకు శకుంతల సరే అని అప్పటికే చీకటి పడడంతో మనవణ్ణి తీసుకుని ఇంటికి వెళ్ళింది. అప్పటికే కొడుకు కోడలు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారు. మీరు చెప్పినట్టు ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాలనుకున్న శకుంతల, వాళ్ళు మళ్ళీ నా గురించి ఆ ప్రస్తావన తీయందే నేను ఎలా చెప్పను? శ్రావణి మళ్ళీ ఎప్పుడైనా ఈ విషయం గురించి తీసినప్పుడు చెప్తామని అనుకుని శకుంతల తన గదికి వెళ్ళిపోయింది. ఈలోగా శ్రావణి, అత్తయ్య, కాఫీ తీసుకోండి అని కాఫీ కప్పు తన చేతికి అందివ్వబోతుంటే, అదేంటి, ఎప్పుడు లేంది శ్రావణికి నేను కాఫీ పెట్టి ఇవ్వడమే కానీ తనెప్పుడు నాకు కాఫీ ఇచ్చింది లేదని రాత్రి శ్రావణి అన్న మాటలు గుర్తొచ్చి ఏమీ అనలేక కాఫీ కప్పుని తన చేతిలోకి తీసుకుంది శకుంతల. అత్తగారికి కాఫీ ఇచ్చి శ్రావణి తన పక్కనే కూర్చుని అత్తగారి మొహంలోకి సూటిగా చూడలేక నేలవైపు చూస్తూ, అత్తయ్య, నన్ను క్షమించండి. నేను ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి నన్ను కోడలుగా కాకుండా మీ కన్న కూతుర్లా చూసుకున్నారు. నాకు మీరిచ్చిన చనువుతో
నేను మీరు నాకు అత్తగారనే విషయం కూడా మర్చిపోయాను. ఈ మధ్య దివ్యాంష్ 2, 3 సార్లు నా మాట వినకపోతే మీ కారణంగానే వాడు నాకు దూరం అవుతున్నాడనే అనుమానంతో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అమ్మలాంటి మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించమని మీ అబ్బాయితో కూడా చెప్పాను. అదంతా ఆలోచిస్తే అసలు నేనేనా అలా మాట్లాడిందనిపిస్తుంది అత్తయ్య. ఇంకా 10 ఏండ్లు కూడా సరిగా ఎండి నా కొడుకు దూరమవుతున్నాడని అనిపిస్తేనే నా మనసుకి ఇంత కష్టంగా ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా మీరు మీ అబ్బాయిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసిన మీ కొడుకు మీకు దూరమైతే మీరు తట్టుకోగలరా? అదంతా ఏమీ ఆలోచించకుండానే ఆవేశంలో తప్పుగా మీ పట్ల ప్రవర్తించాను. ఈరోజు ఉదయం మాతో చెప్తే కానీ మీ గురించి ఇంత తప్పుగా మాట్లాడడం నాకు అర్థం కాలేదత్తయ్య. నీకు అమ్మతో కలిసి ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే, ఈ ఇంటి నుంచి అమ్మ వెళ్ళటం కాదు, మనమే వెళ్ళిపోదాం. ఈ ఇల్లు అమ్మది. అమ్మ, నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లిది. అమ్మ దృష్టిలో ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, నాన్న జ్ఞాపకాలు ఉండే దేవాలయం. అలాంటి ఇంటి నుంచి అమ్మను బయటికి వెళ్ళమనే హక్కు మనకెవ్వరికీ లేదు. అమ్మ తనకు నచ్చినట్టుగా ఇక్కడే ఉంటుంది. ఈ విషయం రాత్రి నీతో చెప్దాం అనుకున్నాను కానీ, నువ్వు ఆ సమయంలో అమ్మ మీద చాలా కోపంగా ఉన్నావు. ఆ సమయంలో నేను నీకేది చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితులు లేవని చెప్పలేదు. నీకిష్టం లేకుంటే చెప్పు. ఇప్పుడే, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు అత్తయ్య మాధవ్. మా పెళ్ళయి 12 సంవత్సరాలైనా నాకు ఈ ఇంటితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. 12 సంవత్సరాలకే ఈ ఇంటిని వదిలేయలేకపోతే 30 ఏళ్ల అనుబంధం ఉన్న ఈ ఇంటిని మిమ్మల్ని దూరం చేయని ఆలోచన నాకెలా వచ్చిందో అని నన్ను క్షమించండి అత్తయ్య అని శ్రావణి తన అత్తగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది. లేమ్మా శ్రావణి, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఎప్పుడైతే మాధవ్‌తో మీ అమ్మని ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించండి అన్నావని నాతో చెప్పావో, అప్పుడే అర్థమైందమ్మా నీ కల్మషం లేని మనసు. దివ్యాంష్ ఎక్కడ? దివ్యాంష్ ఎక్కడ నీకు దూరం అవుతున్నాడన్న బాధలోనే అలా అన్నావు కానీ, నీ మనసు నాకు తెలీదా శ్రావణి? ఇక అవన్నీ మర్చిపోమని శకుంతల కోడల్ని దగ్గర తీసుకొని ఆప్యాయంగా తల నిమిరింది. శ్రావణి తన తల్లిని అర్థం చేసుకున్నందుకు మాధవ్ చాలా సంతోషించి తిరిగి అందరూ అంతకుముందులా సంతోషంగా ఉంటున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.